నేను మీ కేవు బాబు బొద్దవరం మోటో వ్లాగర్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈరోజు మీకు బ్రహ్మాండమైనటువంటి వ్యూ పాయింట్ చూపించడానికి నేను రెడీ అయ్యాను. అంటే బయలుదేరాం. చీకటి వల్ల మేము దారిలో కొంచెం షూట్ చేయలేదు. నర్సీపట్నం నుంచి అయితే కెమెరా తోటి మొత్తం బాగుంది కాబట్టి, లైటింగ్ మొత్తం వస్తుంది కాబట్టి అక్కడి నుంచి అయితే షూట్ చేసాం. ఇప్పుడైతే మనం లంబసింగి వ్యూ పాయింట్కి ఎక్కుతున్నామండి. అది ఎక్కే దారిలో నుంచి మీకు చెప్తాను. వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా, ఇంకా ఎంత బాగుంటుంది అంటే నేను మాటలో చెప్పలేను. మన చుట్టుపక్కల ఉన్న 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు మొత్తం రాష్ట్రాల్లో 100 మంది కూడా చాలా మంది జనాలు వస్తుంటారు, చూస్తుంటారు. ఎంత మంచి టూరిస్ట్ ప్లేస్ మేము చూడలేదు. కాకపోతే టిఫిన్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది. 3 ఇడ్లీ అయితే 20 రూపాయలు తీసుకున్నాడు, 2 పూరి అయితే 30 రూపాయలు. అదే మనకైతే కొంచెం తక్కువ, కానీ ఇక్కడ కొంచెం పైన కాబట్టి వాళ్ళు కూడా బతకాలి కాబట్టి తీసుకున్న పైన పర్వాలేదు, టేస్టీగానే ఉంది. మీరు మాత్రం తప్పకుండా అందరూ రండి. చిన్నపిల్లలతో కూడా తీసుకురావద్దు, ఎందుకంటే పైకి కొండ మీదకి ఎక్కాలి కాబట్టి వాళ్ళని అనలేరు, కానీ మనల్ని ఎత్తుకోమంటారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది. సరదాగా రండి, వచ్చి చూసి ఎంజాయ్ చేసి రండి, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇది లంబసింగి వ్యూ పాయింట్కి ఎక్కే మార్గం అంటే పైన లంబసింగి ఊళ్ళోంచి పక్కనే పైకి కొండ మీద దారి ఉంటుంది. ఆ దారి మీద నుంచి మనం కొండ మీదకి ఎక్కాలి. అదే ఈ దారి. పైకి కిందనైతే బళ్ళు పెట్టేసుకోవాలి. బ్యాగులు కూడా కిందనే షాపుల్లో అడిగితే పెడుతున్నారు, 10 రూపాయలు అంతా తీసుకుంటున్నారు, పర్వాలేదు. కానీ పైకి ఎక్కేటప్పుడు బ్యాగులు అయితే మాత్రం ఏం పట్టుకెళ్ళవద్దు మీరు, ఎందుకంటే కొండ పైకి ఎక్కాలి. సుమారు 1 కిలోమీటర్ పైన ఉంటుంది. అది ఎక్కాలి అనుకుంటే మాత్రం మీరు మీ చేతిలో ఏమి ఉండకూడదు, ఫోన్ తప్ప. అందుకే థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి కాఫీ కదయ్యా, కాఫీ. అవి రెడ్గా పండితే ఇంకా బాగుంటాయి. పోర్ట్రేట్లో పెడితే ఇవ్వాలి అలాంటి ఫోటోలు. లంబసింగి వ్యూ పాయింట్ ఎక్కుతున్నాం అప్పుడే. ఆ కొండ పైకి ఎక్కడ ట్రెక్కింగ్ ఇది చాలా ఎగ్జైట్గా ఉంది. కానీ పైన వర్షం, కింద బురద. లోకేష్ కూడా ఎక్కుతున్నాడు. నేనైతే ఇప్పుడు నేను మాట్లాడలేను, చాలా ఆవేశం వస్తుంది. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత మాత్రం కంపల్సరిగా వీడియో ఆవేశం లేకుండా చెప్పి మీకు వివరిస్తాను. మీకు ఇక్కడ బ్రహ్మాండమైంది ఫోటో షూట్ సగం వెళ్తే. వర్షం లేనప్పుడు రాత్రి రండి, ఇక్కడ బాగుంటుంది వెళ్ళి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. చెరువుల వేరం వ్యూ పాయింట్కి అయితే దగ్గరికి వస్తాం. ఈ చెరువుల వేరం ఊరిది. ఇక్కడ నుంచి కొంచెం మనం ఒక 50 అడుగుల దూరం లోపలికి వెళ్తే మనకు వ్యూ పాయింట్ వచ్చేస్తుంది. అదే లంబసింగి వ్యూ పాయింట్. కానీ లంబసింగి వ్యూ పాయింట్ అంటే లంబసింగి అంటే ఊరి కింద ఉంటుంది. పైన అంటే చెరువుల వేనం అంటే ఒక ఊరు, చిన్న స్టైబేస్ ఊరు ఉంది.
అదే వ్యూ పాయింట్. ఇది చెరువులు వ్యానం వ్యూ పాయింట్. ఎంట్రన్స్ అయితే 20 రూపీస్. అక్కడి నుంచి అవన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి కొండ మీద వాళ్ళు ఒక 20 రూపీస్ అంటే పెట్టారు. పర్వాలేదు, వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఊరైతే మాత్రం పైన చిన్న పల్లెటూరు చాలా చాలా బాగుంటుందండి. మీరు వర్షాలైన మీరు వస్తే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అన్నీ ఉంటాయి. జంపింగ్ మరి పవర్ బ్యాంక్ తీసుకుంటే సరిపోలే. టీ దొరుకుతుంది, వాటర్ బాటిల్స్ దొరుకుతాయి, ఇంకా ఏంటంటే చీకులు దొరుకుతాయి, ఇంకా ఏంటంటే టిఫిన్స్ కూడా పైన దొరుకుతుంది. అన్నీ కూడా తక్కువ రేట్లోనే, ఎక్కువ రేట్లు ఏమి ఉండవు. కింద మనకి ఏ రేట్ అయితే అదే రేట్లో ఉంటాయి. చాలా మంది కానీ చీకులు కాస్తున్నారు. రైల్వేస్ మీకు చూపిస్తున్నాను. చీకులు అయితే మాత్రం 30 రూపీస్. ఒక ఆ పొల్ల వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి, తప్పకుండా రండి. మీరు రావాలి, వచ్చి చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి. వేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మొత్తం అంతా వ్యూ పాయింట్ అంతా పోయింది. తర్వాత మళ్ళీ వచ్చింది మంచు. అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అక్కడ మేము ఒక హాఫ్ అన్ అవర్, అరగంట, గంట లేట్ అయినా సరే పైకి వెళ్ళి చూడడానికి ఎంజాయ్ చూడండి. ఎందుకంటే మంచు అనేది ఇక్కడ 10 గంటల వరకు ఉంటుంది. మీరు చూడొచ్చు వ్యూ పాయింట్. అయితే మాత్రం అక్కడ చూసారా, ఫస్ట్ ముందు చూపించింది మంచు వెళ్ళిపోయిన తర్వాత మరి మంచు వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆ మంచు కోసం మేము వెయిట్ చేసాం. ఆ పొగ మంచు కోసం ఇప్పటి వరకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాం పైన. అదైతే మీరు చూడొచ్చు. మళ్ళీ మంచు అలా వస్తూనే ఉంటుంది ఇక్కడ. అది చూడడానికే పర్యాటకులు అందరూ కూడా వస్తుంటారు. ఇక్కడ చాలామంది వస్తుంటారు. సండే రోజు, సాటర్డే, సండే రోజు అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. మీరు వాటర్ బాటిల్ పైకి తీసుకెళ్ళకపోయినా సరే పైన 20 రూపీస్ మాత్రం లీటర్ వాటర్ బాటిల్. బిస్లరీ కంపెనీ ఉంటాయి అన్నీ కూడా. టిఫిన్ దొరుకుతుంది, చీకులు దొరుకుతాయి, వాటర్ బాటిల్స్ దొరుకుతాయి, బిస్కెట్లు దొరుకుతాయి, టీ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి పైన. అవన్నీ కూడా చెరువుల వ్యానం అనే ఊరు వాళ్ళు మాత్రం ఇక్కడ మొత్తం అంతా చూసుకుంటున్నారు.